ఓటరు పోలింగ్ కేంద్రంలోనికి ప్రవేశించగానే ఒకటవ పోలింగ్ అధికారి ఓటరు తెచ్చిన ఓటింగ్ స్లిప్ అందుకొని స్లిప్లోని పేరు, సీరియల్ నంబర్ను బిగ్గరగా పలుకుతారు. ఈ వివరాలను పోలింగ్ ఏజెంట్లు సరిచూసుకుంటారు. ఓటరు స్త్రీనా లేదా పురుషుడా అనే వివరాలను ఒకటవ పోలింగ్ అధికారి మార్క్డ్ కాపీ నందు గుర్తిస్తారు. రెండవ పోలింగ్ అధికారి ఓటరు తెచ్చిన గుర్తింపు కార్డును పరిశీలించి ఆ వివరాలను ఓటరు రిజిస్టరుగా పిలువబడే ఫార్మ్ 17A నందు నమోదు చేసుకుని ఓటరు చేత సంతకం చేయించుకుని ఓటరు యొక్క ఎడమ చేతి చూపుడు వేలు మీద గోరును తాకేలా సిరా గుర్తును పూస్తారు. మూడవ పోలింగ్ అధికారి ఓటరు చేతికి లోక్సభకు గాను తెలుపు రంగు స్లిప్పు, అసెంబ్లీకి గాను గులాబీ రంగు స్లిప్పు అందిస్తారు. నాలుగవ పోలింగ్ అధికారి ఓటరు నుండి తెలుపు రంగు ఓటింగ్ స్లిప్పు స్వీకరించి లోక్సభ ఎన్నిక నిమిత్తం కంట్రోల్ యూనిట్ నందు బ్యాలెట్ను సిద్ధం చేసి ఓటరును ఓటింగ్కు అనుమతి ఇస్తారు. ఓటరు ఒకటవ కంపార్ట్మెంట్లో ఉన్న లోక్సభ బ్యాలెట్ యూనిట్ ద్వారా తన మొదటి ఓటును నమోదు చేసుకుంటారు. ఐదవ పోలింగ్ అధికారి ఓటరు నుండి గులాబీ రంగు ఓటింగ్ స్లిప్పు స్వీకరించి అసెంబ్లీ ఎన్నిక నిమిత్తం కంట్రోల్ యూనిట్ నందు బ్యాలెట్ను సిద్ధం చేసి ఓటరును ఓటింగ్కు అనుమతి ఇస్తారు. ఓటరు రెండవ కంపార్ట్మెంట్లో ఉన్న అసెంబ్లీ బ్యాలెట్ యూనిట్ ద్వారా తన రెండవ ఓటును నమోదు చేసుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియను ప్రిసైడింగ్ అధికారి పరిశీలిస్తూ అవసరమైన వివరాలు నమోదు చేసుకుంటూ ఓటింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు.